నేను చూపించబోయేది లాంగ్ ఫ్రాక్కి హ్యాండ్స్ ఎలా స్టిచ్ చేయాలో చూపిస్తున్నాను చూడండి. నేను కొత్తగా రికార్డ్ చేస్తున్నానండి. నేను కొత్తగా ఛానల్ పెట్టాను, అందువల్ల 2-3 వీడియోస్ కన్నా ఎక్కువ లేవు. మీకు చూపిస్తున్నాను చూడండి. ఇది లాంగ్ ఫ్రాక్ హ్యాండ్స్ క్రాస్ కట్ తీసుకున్నానండి. హ్యాండ్ వచ్చేసి వన్ సైడ్ స్టిచ్ చేస్తున్నాను, రెండో సైడ్ మళ్ళీ స్టిచ్ చేస్తాను. రేపు లాంగ్ ఫ్రాక్ ప్రిల్స్ ఎలా పెట్టాలో కూడా చూపిస్తాను. కొత్తవారి కోసం, కొత్తగా నేర్చుకునే వారి కోసమే పెడుతున్నానండి. వన్ సైడ్ అయిపోయింది, రెండో సైడ్ హ్యాండ్స్ జాయిన్ చేసుకోవాలి. రెండో సైడ్ జాయిన్ చేసిన తర్వాత ఇంకో కుట్టు వేసుకోవాలి. ఇది లాంగ్ ఫ్రాక్ కుట్టిన తర్వాత వేసుకున్న తర్వాత ఎలా ఉందో కూడా చూపిస్తాను మీకు. ఒక కుట్టు జాయిన్ చేయడానికి వేస్తున్నాను, ఇంకో కుట్టు వేయాలి ఎక్స్ట్రా. ఇంకో స్టిచ్ వేస్తున్నాను జాయిన్ చేయడానికి. నాకు ఒకసారి పాదం సూది వచ్చేసి ఏళ్ళ మధ్యలో గుచ్చుకుపోయిందండి. అప్పటి నుంచి నాకు భయం. వీడియోలో అయితే దగ్గరగానే పెడుతున్నాం మళ్ళీ వేళ్ళు. లాంగ్ ఫ్రాక్ బ్లౌజ్ కుట్టానండి, అది జాయింట్ కూడా చూపిస్తాను మీకు. పైపింగ్ వేసి కుట్టాను, పైపింగ్ ఎలా వేయాలో కూడా చూపిస్తాను నిదానంగా. కొత్త వారి కోసం, కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక నా వీడియోస్ చూస్తూ ఉండండి. మీకు నచ్చితే కనుక నా వీడియోస్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు చివర్లో ఎలా ఉందో కూడా చూపిస్తాను. అది థ్రెడ్ అయిపోయిందండి, మళ్ళీ ఎక్కించి మళ్ళీ పెట్టాను. డైలీ వ్లాగింగ్ కూడా చేద్దామని అనుకుంటున్నానండి, ఎట్లా ఉండిద్దో చూడాలి. ఇంకో స్టిచ్ వేస్తున్నాను, సైడ్ జాయింట్ అండి అది. ఇంకో హ్యాండ్ కూడా స్టిచ్ చేయాలి, అది కూడా చూపిస్తాను మీకు. ఇప్పుడు ఇంకో హ్యాండ్ చూపిస్తానండి. తొందరలో నేను పెద్ద మిషన్ కొనుక్కుందాం అనుకుంటున్నానండి. కొనుక్కున్న తర్వాత డైలీ వీడియోస్ అప్లోడ్ చేస్తాను. ఇప్పుడే కదా ఇది స్టార్ట్ చేసింది యూట్యూబ్ ఛానల్ కూడా. ఇది సక్సెస్ అయిన తర్వాత డైలీ పెద్ద మిషన్ కొనుక్కొని పెద్ద మిషన్ మీద డైలీ వీడియోలు చేస్తూ ఉంటాను. ఇప్పుడు డైలీ మీకు అప్డేట్స్ ఇస్తూ ఉంటా. ఆల్రెడీ నాకు ఉషా డ్రీమ్ స్టిచ్లో జిగ్జాగ్ మిషన్ ఉందండి, జిగ్జాగ్ కూడా చేస్తాను. ఇది మా పాప కోసం దీపావళి పండుగలో కుట్టానండి. పై పార్ట్ వరకు కుట్టాను,
కింద ప్రిల్స్ లెహంగాకి వీడియో తీస్తూ కొడదామని ఆగాను. ఇది శారీ అండి, మీషోలో బుక్ చేశాను. నాకు 570 ఏమో వచ్చిందండి ఈ శారీ వచ్చేసి. స్టిచ్ మొత్తం అయిపోయిన తర్వాత ఎలా ఉందో కూడా చూపిస్తాను, చూడండి ఒకసారి. ఇంకా లూజ్ ఉందంటే సైడ్ జాయిన్ చేయాలి, కాకపోతే లంగా ప్రిల్స్ కూడా చేసిన తర్వాత చేద్దామని ఆగాను. మొత్తం అయిపోయిన తర్వాత ఇలా ఉందండి. ఎక్కులు తక్కువగా వచ్చింది, కట్ చేస్తున్నాను కింద. నా వీడియోస్ కనుక నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ అండి.